సీఎం గారికి మా పదివేల నమస్కారం చేస్తున్నాను. నా తోటి అన్నదమ్ములకు, మా కన్నాడు దేవుళ్ళ సోదరులకు, మా అన్నలకు, మా చెల్లెలకు, అక్క చెల్లెలకు వాళ్ళకు నమస్కారం. మన ఆర్టిస్ట్ ఏంటంటే ఫస్ట్ అమ్మ తర్వాత ఆర్టిస్ట్లో వచ్చిన తల్లి ఆర్టీసీ, ఏపీఎస్ఆర్, టీఎస్ఆర్టీసీ. బస్ అంటేనే తల్లి, మన అన్నం పెట్టేదే తల్లి. పొద్దున లేసి ఏమనేది అంటే మా బిడ్డ ఫస్ట్ నా ఉద్యోగం వల్ల మా బిడ్డ పుట్టినది. నా బిడ్డ తర్వాత నాకు జాబ్ వచ్చింది. నేను ఊర్లో ఉన్నాను. ఊర్లో అంటే ఇక్కడ ఏసాములో చేసుకుంటా అంటే నాగదులు కూడా మూట కొట్టుకుంటా, ఎడ్లు కాసుకుంటా, అవి ఇవి చేసుకుంటా. సమా టాకీస్లో ఉప్పరికెళ్ళి పోతే 4 రూపాయలు ఇచ్చారు. గన్నెట్రాలు మోసి వెనకలు ఊసిపోయినాయి. దాని తర్వాత మా మామ దగ్గర పోతే ఒక రిక్షా ఉంది. ఆ రిక్షా తీసుకొని నేను ఇంజన్ బాగుంది చేస్తా కాడ నిలబడ్డా. ఇంజన్ బాగుంది చేస్తాకని చాన్ మారుస్తామని బాబు అని ముగ్గురు ముస్లిం వాళ్ళు ఆంటీలు వచ్చారు, అమ్మలు వచ్చారు. బాబు రిక్షా వస్తావా అంటే ఎంత ఇస్తావా అంటే 2 बच्चे हैं, मैं एक सवारी है। ठीक है अम्मा कितना देते हैं? 1.5 रुपये देते बेटा। ఇంత ముగ్గురికి 1 రూపాయలు అన్నారు. అమ్మ 2 రూపాయలు దేదో అంటే లేదంటే 2 రూపాయలు 1.5 రూపాయలు देते ఆ తర్వాత చలి అమ్మ ఉంటే సీదా చార్మార్ కాడ వేసుకున్నా. చార్మార్కి వెళ్ళి చక్క మన పోయినా ఆడికి బుద్ధిబాటు చేసుకోవాలి. నాంపల్లి కాడ అది ఏమంటారు, బొగ్గుల సంచి 5 సంచులు పడ్డాయి. బొగ్గుల సంచి పట్టి నాంపల్లి వస్తావు బాబు అంటే వస్తాను. ఎంత ఇస్తాను? 2.5 ఇస్తాను. 3 రూపాయలు కదా ఆయన. 6 సంచులు ఉన్నాయి కదా అంటే ఆ సంచులు వేసుకున్నా. అక్కడ తిరిగి 15 రూపాయలు చేసుకున్నా. తీసుకొని మళ్ళీ చార్మార్ ఎట్లా పోవాలంటే ఇటు పోవాలి. మళ్ళీ చార్మార్ చూసుకుంటా పోయి మా అమ్మని పెట్టుకొని హైదరాబాద్ వస్తే 6 నెలల తర్వాత అమ్మని ఇంటికాడ పంపించిన. పక్క ఇంట్లో ఒక ఫోన్బాద్ ఇంట్లో ఉన్నారు. మీరేమనుకోమన్నా నా బాధ చెప్తాను. ఫోన్బాద్ ఇంట్లో ఉన్నాను. ఆ సేటు కృష్ణ హోల్సేల్ షాపు. ఆయన మండి పోయినా కానీ వచ్చేవరకు నేనేమైంది నా పిల్లగాని చేయక చూస్తున్నాడు. రిక్షా ఇన్ని బాధ పడతారు. రిక్షా మీద ఆటో నడుకో, కారు ఎమర్సెంట్ కారు నడుకోరా అట్లా ఎట్లా చేసేది. సేట్ మీ ధైర్యం మీరే తల్లు మీరే తండ్రి మీ సాయం చేసేది అంటే లైసెన్స్ తీసుకోపోన్నాడు. 70 రూపాయలు ఇచ్చి లైసెన్స్ ఇప్పించింది మేడం. 82 లైసెన్స్ ఇప్పించింది. లైసెన్స్ తీసిన తర్వాత ట్యాగ్ నెంబర్ వచ్చింది, లైసెన్స్ వచ్చింది. మన చింతలగుడ్డ కాడ తాళ్ళు పెట్టాం, లైసెన్స్ వచ్చింది. వచ్చేసింది. దాని తర్వాత పక్క వాళ్ళు పేరు లైసెన్స్ తీసుకుని 6 నెలల తర్వాత ఆర్టీసీ పోస్ట్ పడ్డాయంట. బాబు వస్తావా అన్నాడు. అదే వస్తాను ఆయన, నీకు ఎన్ని పైసలు కావాలో నేను ఇస్తాను. ఏం తీసుకుంటాను అంటే ఇంప్లాయ్మెంట్ కాదు, బస్సు నేర్పిస్తాను, 4,000 ఇచ్చేయాలి. ఏపీ లైసెన్స్ ఇప్పిస్తా 4,000. సరే నేను బస్సు నేర్చుకుంటాను, 4,000 ఇస్తాను. మా పాప అక్కడను, మా పెద్ద పాప తరపున ఉన్నది. సరే సార్ వస్తాను. హుస్సేన్ ఉండే కదా లైసెన్స్ ఇప్పించాను. నా ఒరిజినల్ లైసెన్స్ అదే చూపిస్తుంది. చక్కగా లైసెన్స్ ఆ బస్సు నేర్చిన హెవీ లైసెన్స్ 3వ రోజు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ జనరల్గా వచ్చింది. నాకు సరిగ్గా బస్సు మంచిగా వేస్తున్నా కానీ ఆ ట్రాఫిక్లో నడిపోతే కొంచెం భయంతో ఉండే. ఇట్లా చేయాలి బాబు, ఇట్లా చేయాలంటే సర్లేట్ వచ్చిన తర్వాత బాబు ఢిల్లీ వస్తుంది, ఢిల్లీ పోతుంది లారీ వస్తా ఉన్నాడు. మా ఇంటి పక్కన ఆయన అదేవారు, మేమున్నా చేతి వాళ్ళ ఇంటి పక్కన. సరే వస్తా అన్న. ఢిల్లీ పోయి వచ్చేందుకు 15 రోజులది ఎంప్లాయ్మెంట్ డేటు, ఇంకా 3 రోజులు ఉంది జైలు కాదు. ఆయన పాపము 15 రూపాయల లోపల నన్ను డ్రైవింగ్ బాగా నేర్పించింది మేడం. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం మేడం. దాని తర్వాత జైనే టెస్ట్ చేసుకున్నారు, జైన్ చేసుకున్నారు. పరిగెత్తలో పోయి 10 రూపాయల బాండ్ కట్టించుకొని నన్ను ఇచ్చారు, చేసుకున్నారు. 91 ఇచ్చింది మేడం. ఒక 6 నెలలు పోలే 92లో పోయినా. దాని తర్వాత ఇక మా భార్య కన్నా జాబ్ వచ్చింది, మనకు బిడ్డ పుట్టింది. నువ్వేం చేస్తావో చేయి, మన కష్టపడితేనే జీవితం. అమ్మకి హైదరాబాద్ ఊరికి పంపించాను. మా భార్య తీసుకొని హైదరాబాద్ వచ్చిన 90 తిరిగాం మేడం. కొండాపూర్లో 5 ఎకరాలు ఉన్నాం మేడం. అంటే
నా దరిద్రానికి పోయిన మంది మాట విని బాబు 50 ఇస్తా, ఆ కొండాపూర్ భూమి ఇస్తావా అన్నాను. అంత గుట్టలే కదా, నేను కొండాపూర్ గండిపేట నాగలపల్లికి వెళ్ళి బస్సు వచ్చింది, చెడ్డిపూర్ అపార్ట్మెంట్ అది వస్తుంటే ఇంకా 3 ఏళ్ళు కట్టి 22 ఏళ్ళు కట్టా 1100 జీతం మేడం. అప్పుడు సంవత్సరం ఇచ్చేసి 50కి ఇచ్చేసింది. ఆ 50 తీసుకొని ఈ ఆటోలు తీసుకున్నాను మేడం. ఆ ఆటోలన్నీ ఇష్టం పెట్టింది. దాని తర్వాత నా జీవితం ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎట్లా చేద్దామంటే ఐఐటి రామే కోచింగ్ నన్ను. సెకండ్ షిఫ్ట్ డ్యూటీ నాది మైదానికి, ఫస్ట్ నాది మధ్యాహ్నం ఏచేది మధ్యాహ్నం మధ్యాహ్నానికి వెళ్ళి రామూరులో పోయినా బస్సు ఆయన కొట్టిందో చచ్చిపోయింది. దాంట్లో ఇప్పుడు ఇక్కడే సార్ ఆడే ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ మనం దించున్నారు 97, 96, 98 ఇక్కడనే దెబ్బతం కోసం నడుతున్నాను నేను. మా భార్య కన్నా నేను పొద్దుగాలమ్మ ఫస్ట్ టిఫిన్ చేయి, దాని తర్వాత డ్యూటీ. ఉద్యోగం ముఖ్యం, డ్యూటీ దుమ్మైనా సరిగా రాత్రి 3:30 రాత్రి లేచి మేడం నా పిల్లలు చూసుకుంటా, పిల్లలను చదివించుకుంటా 3:30 రాత్రి వేసి 20 మంది మేడం ఒక వ్యాన్ తీసుకున్నా. మెట్రో వ్యాన్ తీసుకుంటే దానికి ట్యాక్సీ లేదు, రోడ్ పర్మిట్ లేదు, ఏం లేదు. పోలీసులు పడుకున్నప్పుడు పోయింది, పోలీసులు దేశం మొక్కలు కలిగినప్పుడు వచ్చింది. అక్కడ 10 సంవత్సరాలు చేసినాం కదా దాని మీద. 150 నుంచి ఇలా 5 ఏళ్ళ కలసం లాగా చేసినాం మేడం ఒక పేరెంట్స్. ఆ పిల్లలు ఎక్కడ ఉంటారో అమెరికాలో లాస్ట్గా ఉన్నారు వాళ్ళు. మా పిల్లలు కూడా అట్లా పోతారు అనుకో నేను కూడా కోరుకున్నా. మా బాబు వచ్చే వల్ల మా బాబు నేనే దురదృష్టానికి పెళ్లి చేసేసిన పెద్ద బాబు. అదృష్టానికి ఆయన కూడా డిఆర్ఏ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. ఆయన సంతోషంగా ఉన్నారు. నాకు చిన్న బాబు జాబ్ లేకుండా ఆయన అయిపోయిన ఆయన సంతోషంగా ఉన్నారు. పెద్ద పాప మా బిడ్డ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐగా చేసింది, ఆయన సంతోషంగా ఉన్నారు, నేను కూడా సంతోషంగా ఉన్నాను. డ్యూటీ అంటే 10 నిమిషాల ముందు మేడం, రిపోర్ట్ టైం 15-20 నిమిషాల ముందు వచ్చేది. ఫస్ట్ వచ్చి నా కండక్టర్ ఎవరు వస్తా రావడానికి ఫస్ట్ కంట్రోల్ అడిగాను. కరెక్ట్ టైం బస్సు వెళ్ళాలి, కరెక్ట్ కలర్సన్ తీసుకోవాలి. అవతల బస్సు వచ్చి ఎత్తుకొని పోతుంది, మన బస్సు కలర్సన్ ఎక్కడ పోతుందని నేను కొట్లాడేది మేడం, అన్న వస్తా చెప్తున్నాను. కానీ టైంకి ఇవ్వకుంటే ఎక్కువపోతుంది. మళ్ళీ ఏమైనా బండి రిపేర్ వస్తే ఎంఎం సార్ చెప్పి, సార్ నా బండి ఫలాని పని ఉంది ఇది చేసి, బండి మనం వస్తుంది చేస్తే నేను నా పైసలు తెస్తాను కదా. ఎంఎం సార్కు మెకానిక్ చెప్పి చేపించుకునేది. టీఆర్ఓలు वरिष्ठों आलंगा వాళ్ళు బ్యాగ్ మోటో పెట్టుకోవాలి कहाँ जाना मियाँ इधर जाना बोलो तुम इधर जाना उधर जाना इधर जाना झूपाने जाना नामपल्ली जाना सिकंदराबाद जाना डिपो जाना बोल चौटू को जाना अरे चौटू जाता भी हमारी गाड़ी ऐसे नहीं करा వాళ్ళు వాళ్ళ చౌటుపల్లి మనం చౌటుపల్లి తీసుకొస్తే చౌటుపల్లి పని ఎక్కుతాం మనం చౌటుపల్లి పని పోతుంది ఎక్కడ అని తీసుకొచ్చి నాకు కలస అంటే ఎంత మంది ఏం సీనియర్ బండి ఎక్కడ ఖాళీ ఉంది ఏం చేద్దాము అని చెప్పేది. అంటే మనం అనుస 75 కన్నా రాకుండా అయిపోయింది అట. మన సునీత మేడం ఆమె కూడా అంతే. ఇలా ముగ్గురేమో డ్యూటీ చేసాం తీసుకున్నాను 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ముక్కలేమో డ్యూటీ. పైసా అంటే బండి ఖాళీ పోదు. మనకు ఆర్టీసీ పైసలు జీతం ఇస్తుంది, 34 లక్షల బండి ఇస్తుంది, డీజిల్ పోస్తుంది, మనకు 4 పైసలు సంపాదించుకొని తీసుకురాని పంపిస్తుంది అని నేను కండాక్టర్ చెప్పి మేడం నాకు అనుకుని నేను దాచుకోను, వాళ్ళు ఏమని అనుకోని నేను దాచుకోను. దాని తర్వాత నేను అక్కడ చేసి పార్కింగ్ చేస్తుంది ముంగల మా సీను మా అల్లుడు దొరికింది. బిడ్డ నువ్వు పైసా ఇప్పుడు నేను 10 సంవత్సరాల ముందు దగ్గర మీ అమ్మాయి డ్యూటీ చేస్తా కానీ 99 చేస్తా కానీ పైసలు మాత్రం నువ్వు వస్తలే కదా ఎట్లా కాదు నేను చూస్తా అని చెప్పింది. 1 రోజు పోయినా 3 రోజు పోయినా 4 రోజు పోయినా మేడా సీను ఈ బస్సు నంబర్ చూడు పలానా టైంలో వస్తుంది, ఈ బస్సు పలానా టైంలో వస్తుంది, ఏ డిపో ఉంది ఈ డిపో బస్సు ఉంది దీన్ని చూసుకున్నాను ఎంత చూసుకున్నాక బ్యాగ్ ఎక్కడ ఉంది ఆ బ్యాగ్ కూలీలు ఎడమంటారు కూలీలో అనుకున్నాను. ఉత్తర కూలీ ఎవరు చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నాం. అట్లా ఇట్లా చెప్పి 2000 వచ్చే కలర్సను 5000 వరకు చూస్తున్నాం మేడం. ఇక డీజిల్ కూడా మంచిగా చేసిన మేడం. ఆర్టిస్ట్ అంటే నన్ను మంచిగా సహాయం చేసింది, మా పిల్లలకు మంచిగా చూసుకున్నది. హాస్పిటల్లో కూడా నేను ఒక బాధ చెప్తాను మేడం. నేను బీడీ అంటే రోజు 2 బీడీ కట్టలు తాగాను మేడం, గుడ్కలు తినేది మేడం, ఆకులు తినేది మేడం. ఇంద్రమోహన్ సార్ తెలుసా మేడం డాక్టర్
ఇంద్రమోహన్ సార్ అండి ఎండి మన డాక్టర్ తాండగ డాక్టర్. నాకు కడుపు నొప్పి మేడం 15 రోజులకు నెలకు 2 నెలలు సిక్కు మేడం. 6 నెలలు 2 నెలలు సిక్కు 6 నెలలు సిక్కు చేయలేదు. ఏదో మనం సార్ వచ్చి ఏమైందిరా ఏమైందంటో చెప్పురా అని అట్లా అడుగురే అండి. ఇంద్రమోహన్ సార్ అంటే గంగ వరకేది సార్ అని తెలుసు. ఇంద్రమోహన్ సార్ అంటే సార్ అని తెలుసు. ఇంద్రమోహన్ సార్ అంటే తాండగ భయపడేది. సార్ ఏం చేయాలి నేను ముక్కులోకి వెళ్ళి పైపు కిందికి వెళ్ళి పైపు పెట్టాను అవి పెట్టాను అని చెప్పి సార్ అయితే నేను తాగుతాను సిగరెట్ తాగుతావా గుట్కా తింటావా ఈ 3 పని చేయి ఏ నొప్పి వస్తుందో చూడమని చెప్పింది. గుట్కాలు సిగరెట్ బంద్ చేసిన మేడం ఇప్పుడు దాకా కడుపు నొప్పి జ్వరం లేదేంటి మేడం ఉన్నవా చెప్తున్నా. మళ్ళీ ఏమైనా ఊమిస్తే కోపం వస్తుంది బస్సు మీద ఊమిస్తే కోపం వస్తుంది మేడం. పొద్దుగాల చేస్తే బస్సు 4 బాటలు తీసుకొని కడుక్కొని దండం పెట్టి అమ్మ నేను బయలుదేరుతానని దండం పెట్టి వెళ్తాను మేడం. అసలు నేను పాలసీ దేవదేవులైన ఆర్టీసీ చల్లగా చూసుకున్నది. ఆర్టీసీ ప్రేమ చారణ ఎమ్మడు నేను కూడా రిటైర్మెంట్ అవుతున్నా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో శుభవార్తలు అందరికీ జీవితం. థ్యాంక్ యూ విచారానికి.